సో RC16కి ఫైట్ మాస్టర్ నభాకాంత్ అయితే చేయబోతున్నారని తెలుస్తుంది. ఆయన ఆల్రెడీ పుష్ప 2కి సంబంధించి అందులో లాస్ట్ సీక్వెన్స్ కూడా ఆయన్నే చేశారన్న వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరి RC16లో ఆయన ఎన్ని ఫైట్స్ చేస్తున్నారు, మొత్తం ఆయన్నే చేస్తున్నారు లేకపోతే వేరే వాళ్ళని కూడా తీసుకుంటున్నారా? డెఫినెట్లీ ఫైట్ మాస్టర్ నభాకాంత్ అని ఈ మధ్యనే పాపులర్ అవుతున్నారు. మన పుష్ప 2 క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా అంటే కంపోజిషన్ కొత్తగా ఉంది, దానిలో స్టంట్స్ కానీ అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ క్లైమాక్స్ ఫైట్ ఒక డిఫరెంట్గా డిజైన్ చేశారని. సో ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ముందు ఒక పెద్ద ఫైట్ మాస్టర్గా అవ్వబోతున్నారు, పెద్ద సినిమాలన్నింటిలో ఛాన్సులు వస్తున్నాయి. సో ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ చెప్పారనమాట. నెక్స్ట్ RC16 ఇంట్రొడక్షన్ షూట్ అయిపోయింది, దాంట్లో ఆయన ఎంట్రన్స్ పార్ట్ అంతా షూట్ చేసాము, అది ఒక టెరిఫిక్గా వచ్చింది. అంటే దాన్ని ఏమంటారంటే అదొక ఫైట్ కాదు, ఒక ఎంట్రీ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంట్రీలోనే యాక్షన్ సీక్వెన్స్తో ఎంట్రీ అవుతారు. సో అది ఏ రకంగా కంపోజ్ చేశారనేది స్క్రీన్ పైన చూడాలి. సో ఖచ్చితంగా బుచ్చిబాబు గారు ఒక డిఫరెంట్ థీమ్ లాగా ఇచ్చారు. స్టార్టింగ్ మనకి మాస్ ఇంకా ఫుల్ హైప్ అన్నమాట. ఫస్ట్ ఈ సినిమా అంతా ప్రజెంట్ జనరేషన్లో జరగదు, ఖచ్చితంగా కొంచెం ఓల్డ్ స్టోరీనే. మరి ఆయన కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి, లుంగి లాంటి దాన్ని కట్టుకుంటారా లేదంటే రంగస్థలం లాగా పాత ప్యాంట్ కుట్టించిన బట్టలు వేసుకుంటారా, అసలు ఎట్లా ఉండబోతుంది, చుట్ట తాగుతారని ఏదో లుక్ ఉందని చెప్పి వచ్చింది. సో అంటే అసలు ఏమి జరుగుతుంది, బుచ్చిబాబు గారి మటుకు ఒక మంచి సీక్వెన్స్ ఇచ్చారంట. అంటే ఇది చాలా డిఫరెంట్గా అనిపించిందంట ఆయన కంపోజ్ చేయడానికి. ఈ టైప్లో ఎవరు ఆలోచించలేదు, ఖచ్చితంగా ఇది ఒక వర్కౌట్ అవుతుందని చెప్పి ఆయన చెప్పారనమాట. అలాగే రామ్ చరణ్ గారి డెడికేషన్ ప్రతి అంటే ఎన్ని షెడ్యూల్స్ చేశారో అన్నింటిలో కూడా ఆయన పర్ఫెక్షను, అంటే ఎక్కడ రీటేక్ చేసుకోకుండా ఆయన చాలా బాగా చేశారని చెప్పారనమాట. సో ఖచ్చితంగా బుచ్చిబాబు గారి రైటింగ్కి రామ్ చరణ్ గారి జస్టిఫికేషన్కి అది మరో ఇండస్ట్రీ హిట్ రేంజే చెప్తున్నారు. సో మరి ఇంకా నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సినిమా, మినిమం ఇంకా ఎన్ని ఫైట్స్ ఆయన చేస్తారో తెలియదు. సో ఆ ఇంట్రడక్షన్ ఎపిసోడ్కి మట్టుగా ఆయనని బుక్ చేశారు, ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఓకే, మరి RC16కి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ బయటకు వచ్చాయి? ఫైట్ సీనే కాకుండా బెల్లం ఫ్యాక్టరీ అనేది ఒకటి వచ్చింది, దాని తర్వాత అక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది అని కొన్ని వార్తలు వినిపించాయి. మరి అసలు ఆ బెల్లం ఫ్యాక్టరీలో ఇంకేమేమి షూట్స్ జరుగుతున్నాయి? అంటే యాక్చువల్గా మీకు విజయనగరం, శ్రీకాకుళం ఆ జిల్లాల్లో బెల్లం ఫ్యాక్టరీలు అక్కడ తయారు చేస్తారు, బెల్లాన్ని పోసి దాన్ని గడ్డలుగా తయారు చేసి. సో అదే బ్యాక్ డ్రాప్లో స్టోరీ జరుగుతుంది. సో అది ఎప్పటి నుంచో అక్కడ మన చేతి పద్ధతిలో బెల్లం తయారు చేస్తారు. సో ఖచ్చితంగా దానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ మెషిన్లు ఏం లేవు అక్కడ, ఇప్పటికీ చేతితోనే చేస్తారు బెల్లాన్ని. సో అదే ఆర్గానిక్, ఇంకా అంతకన్నా నమ్మడానికి లేదు. అక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు చాలామంది డబ్బున్న వాళ్ళంతా కూడా. సో ఎందుకంటే కార్ వేసుకెళ్ళి అక్కడ కావాల్సినంత 3 kgs 4 kgs వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా ఆ బెల్లంలో కాఫీ తాగుతున్నారు, ఆ బెల్లంతోనే స్వీట్స్ చేసుకుంటున్నారు. అంటే షుగర్ పేషెంట్ అందరికీ ఒక భయం పట్టుకుంది, షుగర్ తినకూడదు కానీ బెల్లం తినచ్చు. బెల్లం తిన్నా కూడా అది స్వీటే, బట్ బెల్లం ఆర్గానిక్గా తెచ్చుకుంటే అది కొంచెం నమ్మకంగా ఉంటుంది, అది తినచ్చు అనే ఒక ఫీల్, స్వీట్స్ చేసుకోవడానికైనా ఏదైనా. సో ఆ బ్యాక్ డ్రాప్లో స్టోరీ జరుగుతుంది కాబట్టి అసలు ఎవరు ఆలోచించాలి ఆ బ్యాక్ డ్రాప్లో స్టోరీ చేయాలి, మన కల్చర్ని చూపించాలి అని చెప్పి. సో మన గ్రౌండ్ లెవెల్ కల్చర్ అది, మన దగ్గర బెల్లం తయారవుతుంది, అది చాలా మంది తెలియదు, ప్రపంచం అంతా తింటారు ఆ జాగరిని, కానీ అది మన దగ్గర చేతితో తయారు చేస్తారనేది, ఎంత కష్టపడతారనేది. సో ఆ హీరో ఆ బ్యాక్ డ్రాప్లో సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు, ఆయన గట్స్కి మెచ్చుకోవాలి. సో ఖచ్చితంగా ఈ RC16 అనేది సినిమా టైటిల్ ఏం పెడతారో కానీ ఖచ్చితంగా బిగ్గెస్ట్ థింగ్ అవ్వబోతుంది ఇండియన్ సినిమాలో.